This is the rhythm of the life. This is the rhythm of the life. అందమా ఆడవే కోయిల పాడవే. నమస్కారం. సుమాస్ బ్యూటీ పార్లర్ స్పెషల్ స్టార్ మహిళ 1400+. ఎలా ఉన్నారు అందరూ? చాలా ఏంటండి మీరు చాలా బాగుండేది. ఇప్పటి వరకు బాగున్నాం. మీ ఫేస్ కి పట్టిన ట్యాన్ చూసారా మీరు? అసలు ట్యాన్ రిమూవ్ చేయకుండా మీరు ఎందుకు తిరుగుతున్నారు అసలు బయట? ఇంకా ఎండకి తిరిగితే మీ శరీరం ఏమైపోవాలి? నేనున్నానుగా, ద గ్రేట్ బ్యూటీషియన్. తప్పకుండా ఈ రోజు మీరు హ్యాపీగా గేమ్ ఆడుతూ మధ్య మధ్యలో ఫేస్ ప్యాక్లు పెట్టించుకుంటూ, కావాలంటే జుట్టుకు కూడా ఏమైనా ప్యాకులు పెట్టించుకుంటూ హ్యాపీగా ఆడేయండి. సుమాస్ బ్యూటీ పార్లర్ స్పెషల్. You gave my life its meaning. I know you're never leaving. We'll be together forever. శ్రావణి, ఒకసారి ఇలా రా శ్రావణి. కొంచెం లిప్స్టిక్ తగ్గినట్టుగా ఉంది, కూర్చో ప్లీజ్. సిట్ డౌన్. జుట్టు ఇంత లెంగ్త్ ఫ్యాషన్ కాదమ్మా, కత్తిరి ఉంది తీసుకొస్తా. నో సుమా, నా జుట్టు ఇంత పొడవు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి? రోజు పొద్దున్న లేవగానే ఒక రాయి తీసుకొని తల మీద ఇలా 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 కొట్టుకోవాలి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు ఇలా పెరుగుతుంది. అదేమీ కాదు. నీ జుట్టు ఇంత పొడుగ్గా ఉండడానికి కారణం మీ ఇంట్లో కత్తెర లేకపోవడం. నాలాంటిది ఇంట్లో ఉండుంటే ఎప్పుడో కత్తిరించేసి 4 సవరాలు చేయించుకునేది. అసలు ఫ్యాషన్ కాదమ్మా. చూడు, ఒక్క నిమిషం ఉండు. ఇది చూడు. ఇప్పుడు చూడండి శ్రావణిని మీరు. ఇది పొడుగు జుట్టు శ్రావణి, ఓకే? ఇది శ్రావణి. మోడర్న్ గా ఉందా లేదా? ఉంది. పాప్ మస్తుంది సుమా కదా? చాలా బాగుంది. కత్తిరి వేరే సిట్. సుమా, పర్మిషన్ కావాలా? పెళ్ళయిందా? లేదు. అమ్మా నాన్నని అడగాల? అడిగేసి తర్వాత బ్యూటీ పార్లర్ కి రా. ఎక్కడి నుంచి వచ్చావు? తిరుపతి. తిరుపతి ఉండి ఇంత జుట్టా? అబ్బా. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నావు. వెళ్ళు. నేను బ్యూటిషియన్నే నీకులాగా. అవునా? ఇదంతా చూడు, సరి చేసుకోవాలి కదా ఇవన్నీ. హడావుల్లో వచ్చేసాను. నువ్వు ఉన్నావు కదా. మనం ఎంత హడావిడిలో ఉన్నా మన మెయింటెనెన్స్ మర్చిపోకూడదు. ఫ్లాట్ మెయింటెనెన్స్ ఇవ్వడం మర్చిపోతామా? బాడీ మెయింటెనెన్స్ కూడా అంతే. సో మీరు కూడా బ్యూటీషియనా? నేను బ్యూటీషియన్. గాడ్, ఒక వరలో 2 కత్తులు ఇవ్వడవు, కానీ ఒక ప్రోగ్రామ్ లో 2 బ్యూటీషియన్స్ ఉండొచ్చు. మీ హౌస్ ఎక్కడ? ఇంటికి చెప్పాను కదా, మొబైల్ అని. మీరు నాకు కాల్ చేయాలి అనుకుంటే 1400+ కి ఫోన్ చేయండి. నా పేరు కృష్ణవేణి, నేను బ్యూటీషియన్ ని. అవునా? ఏంటి కాంపిటీషన్? ఇంతమంది బ్యూటీషియన్స్ మాత్రం పోటీ లేకపోతే ఎలా సుమా? నేను తట్టుకోవడం చాలా కష్టం కదా. ఎలా ఉంది బిజినెస్? బానే రన్ అవుతుందా? చాలా బాగుంది. వస్తున్నారా? ఆడవాళ్ళలో ఈ మధ్య బ్యూటీ కాన్షియస్నెస్ బాగానే పెరిగిందిలేండి. ఈ స్టార్ మహిళ లాంటి షోస్ అన్ని వచ్చిన తర్వాత ఇందులోకి రావడం కోసం అయినా బాగా తయారవుతున్నారు. రవళి. హాయ్ సుమా. హాయ్ రవళి, నీకు ఒక ఫేషియల్ అర్జెంట్ గా చాలా అవసరం. నెక్స్ట్ రౌండ్ లో చేసేస్తానులే. నేను కూడా బ్యూటీషియన్. నేను నువ్వే కాదు. నువ్వు కూడా బ్యూటీషియనా? ఇంత మంది బ్యూటీషియన్లా? నువ్వు ఒక్కదాని ఉంటే సరిపోదు కదా. నువ్వు ఎందులో స్పెషలైజేషన్ చేసావో చెప్పమ్మా. నేను చాలా మందికి చేశాను. చాలా మందికి చేయడం కాదు, అంటే చాలా మందికి చేసి స్పెషలైజేషన్ సంపాదించుకోవడం కాదు. ఎందులో అంటే ఫేషియలా? ఓన్లీ ఫేషియలా? నేను హెడ్ టు బాటమ్ వరకు మొత్తం అన్ని. మనుషులు ఉన్నారా పోయారా? అందరూ ఉన్నారు. పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయి, పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి విడాకులు కూడా అయ్యాయి. ఓకే, మీరు మ్యానిక్యూర్ లో స్పెషలిస్ట్ అనుకుంటాను. చేతులు చూపించండి ఒకసారి. అది మ్యాటర్. నా పేరు యామిని, హైదరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయింది. నా పేరు జ్యోతి, డిగ్రీ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. పార్లర్కి వెళ్తూ ఉంటావా? ఏం లేదు. నేను చేస్తానులే నీకు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ పట్టుకోండి, చూద్దాం. జర సో 1 2 3 గో.
10 points. ఫ్యాన్ ఉందని చెప్పా కదా అందుకని అయిపోయింది. ఆగాగు. ఆ టెన్షన్ లో పడిపోయాను. కూర్చో, ఇంత బాధల్లో నేను పంపిస్తే బాగోదు. మనం ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్నప్పుడే మేకప్లు అవి వేసుకుంటూ ఉంటాం, అలా కాదు. బాధల్లో ఉన్నప్పుడు కూడా వేసుకోవాలి. మనం ఎప్పుడు అందంగా ఉండాలండి, ఎనీ టైం. నాగార్జున గారు ఆల్రెడీ మనతో చెప్పారు లిప్స్టిక్ కళ్ళకి వేసుకోకూడదు అని. లిప్స్టిక్ అనేది కళ్ళకి కాళ్ళకి వేసుకోకూడదు, పెదాలకు మాత్రమే వేసుకోవాలి. కానీ నేనంటాను ఎందుకు వేసుకోకూడదు, కళ్ళు మూసుకోండి. కళ్ళు ఉన్నాయి వెళ్ళిపోయినాయా? మంట ఏమైనా వస్తుందా? ఏం లేదు, బాగుందా? చాలా బాగుంది. నాగార్జున గారు మీరు చెప్పింది తప్పు. లిప్స్టిక్ కళ్ళకు కూడా వేసుకోవచ్చు. అద్దం అద్దం తగ్గినట్టుందే. తగ్గిందా? పూసుకోండి. ఏమండి, ఏదైనా లిమిట్ గా ఉంటేనే బాగుంటుంది. బానే ఉంది. మీకు ఇప్పటికి 10 points ఆ లిప్స్టిక్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ అవుట్ అయితే 12 పాయింట్లు. స్టార్ట్. శ్రావణికి 12 పాయింట్లు. సుమగారు, శ్రావణి అంత పొడుగ్గా నా జుట్టు పెరగాలంటే ఏం చేయాలి? సవరం చేయించుకోవాలి. అది అందరూ చేసే పని, కొత్తగా ఏదైనా చెప్పండి. ఓకే, శ్రావణి అంత లాంగ్ హెయిర్ మీకు న్యాచురలీ కావాలా, ఫోటోలో ఉంటే చాలా? న్యాచురల్ గా కావాలండి. న్యాచురల్ గా కావాలి అంటే కొన్ని సంవత్సరాలు నేను చెప్పినా wait చేయాలి. మన జుట్టు కర్ర కట్టి ఏలాడితే పొడుగ్గా అయిపోతుంది. మీ జుట్టు అంటే కర్ర కట్టి వేలాడండి. ఫస్ట్ నువ్వు ట్రై చేయి, తర్వాత నేను ట్రై చేస్తాను. లేదు, నాకు ఇంకొక ఐడియా వచ్చింది. శ్రావణి జుట్టునే పొట్టిగా చేసేస్తే అప్పుడు మీ జుట్టు శ్రావణి జుట్టు కన్నా పొడుగైపోతుందిగా. కొంచెం పైశాచికంగా ఉంది, వద్దు. నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారో ఏమిటో. స్టార్ట్. సరే, నీకు ఎన్ని పాయింట్లు? 16. ఏయ్, నీకు 14 పాయింట్స్. 16 ఎక్కడి నుంచి వచ్చాయి? ఎస్, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు 16 పాయింట్లు ఎవరికి వస్తాయి? తీసుకోండి. నీకు 16 పాయింట్లు. సరే, ఇదిగో ఇవన్నీ చేయించుకుంటూ ఉన్నావు కదా, చేతులు ఇంకా తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలో చెప్పమ్మా. పెండర్ రుద్దుకోవాలి. అదే మరి, ఎండ రుద్దుకోకూడదు. మరి ఏం చేయాలి? వైట్ వాష్ చేసుకోవాలి. వెళ్ళు. మీ ఇద్దరిలో ఎవరి చేతిలో తిండాగితే వాళ్ళకి 18, ఆగని వాళ్ళకి 20. స్టార్ట్. యామిని, మీకు 18. కృష్ణవేణి ఫుల్ పాయింట్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం.
స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఆడవాళ్ళకి అలాగే పాప మగవాళ్ళకి కూడా జుట్టు బాగా విపరీతంగా ఊడిపోతోంది ఈ మధ్య. దానికి కారణాలు పొల్యూషన్, స్ట్రెస్, మనం తీసుకునేటువంటి ఆహారం, అలాగే అలవాటు, ఇవన్నీ కూడా మార్చుకుంటూ అలాగే నేను చెప్పిన కొన్ని చిట్కాలు మీరు ఫాలో అయినట్టయితే మీకు జుట్టు విపరీతంగా పెరుగుతుంది. మొన్న ఒక ఆయన జుట్టు పాపం మొత్తం బట్టతలైపోయింది పూర్తిగా, ఇక్కడ ఏం జుట్టు లేదు. అలాంటిది నేను ఇచ్చినటువంటి ఆయిల్ వాడిన తర్వాత ఎలా తయారయ్యాడో తెలుసా? చూడండి, ఇక్కడే కాదు ఇక్కడ కూడా ఇంత జుట్టు వచ్చేసింది. సో ఆ ఆయిల్ సీక్రెట్ ఏంటి అనేది నేను చెప్పను, తర్వాత బాబు ముందు ఆయిల్ స్టాక్ ఉంది కదా వెళ్ళం. ఇప్పుడు ఒక పాట. నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి, ఈ అనుభవమే నాకు తొలిసారి, ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా, నేను మాత్రం నిన్ను చూస్తూ కలవరపడుతున్నా, ఊహలన్నీ వాస్తవాలే నీలా మారేనా మారేనా, ఊపిరేవో రూపమైతే అది నీవేమైనా. రవళి వెరీ గుడ్. అనుష్క అందంగా ఉందని పాడుతున్నది ఎవరు? రవళి. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు రవళికి. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా, వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటే? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. ఈ సంభాషణ ప్రకారం 6 ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నది ఎవరు? రవళి. బ్రహ్మానందం. మీ కారు. ఇప్పుడు ఇంకో పాట. Hey!
చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మీకు కూడా వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఈ పాట ఏ సినిమాలోది? నాజ్ మల్లన్న. నాజ్ కి 6 పాయింట్లు. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. ఓకే, స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ మొదలు పెట్టే ముందు నేను ఒక ఫేస్ ప్యాక్ తయారు చేశాను. దీంట్లో నేను వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 టమాటోలు, 2 స్ట్రాబెర్రీలు, 2 చెర్రీ పళ్ళు, అలాగే 1/2 కప్ సన్నగా తరిగినటువంటి కాకరకాయ, 2 కీర దోసకాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి, అలాగే దానితో పాటు కొంచెం కరివేపాకు. వంట చేస్తున్నా సుమా. కర్రీయా? మనం కరివేపాకు, కొత్తిమీర లాంటి ఐటమ్స్ అన్ని కడుపులోకి వేస్తూ ఉంటేనే అవి మన బాడీకి ఎంతో మేలు చేస్తే, ఫేస్ చేస్తే ఇంకెంత బాగుంటుంది అనే ప్రయోగం నేను చేశాను. సక్సెస్. ఉండండి, మీ అందరి మీద వేస్తే బాగోదు కాబట్టి ఒక అబ్బాయిని పిలుస్తాను. ఏ బాబు రామ్మా, కమాన్. పొద్దున్నే పార్లర్కి వచ్చి నేను వెంటనే తెల్లగా అయిపోవాలని అడిగాడు. నేను చిటికలో తయారు చేస్తానని చెప్పాను. కూర్చోమా. నన్ను ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేశారు, చైర్ అరెస్ట్ చేశారు? మొన్న ఇలాగే ఒకసారి నేను ఫేస్ ప్యాక్ పెడుతుంటే మధ్యలోనే పారిపోయాడు ఒక కుర్రాడు. నేను పారిపోను, రావణి గట్టిగా పట్టుకో. నేను నిజంగా పారిపోను. ఇప్పుడు 2 కీర దోసకాయ ముక్కల్ని వెనక్కమ్మా. ఎందుకు? కీర దోసకాయ కన్నా ఇది బెటర్. 2 కాకరకాయ ముక్కలు. కాకరకాయలా? ఎక్కడ ఎక్కడ చూడలేదు. హెడ్ కనిపించకూడదు కదా. హెడ్ కొంచెం పట్టుకోండి, బరువుగా ఉంది. ఇవి కళ్ళకి ఎందుకు పెట్టాలి అంటే మనం ఏదైతే పెడుతున్నామో పెట్టే వాళ్ళకి కనిపించకూడదు. కళ్ళు చేదుగా ఎక్కడైనా ఉంటాయా బాబు? బాబు చూడు, ఇది అయిపోయిన తర్వాత నేను బాబు ఇది అయిపోయిన తర్వాత నిన్ను నువ్వు గుర్తుపట్టలేవు. స్మార్ట్ గా తయారైపోతాడు. సుమా, మనం ఒక పని చేద్దాం. కళ్ళు రెప్ప వేయొద్దమ్మా. నాకు ఎల్లుండి పెళ్లి చూపులు ఉన్నాయి. తప్పకుండా. సో ఇప్పుడు మనం నేను ఇందాక చెప్పినటువంటి ఒక నిమిషం, ఫస్ట్ ఒక ఫోటో తీద్దాం. బిఫోర్ ఆఫ్టర్ తర్వాత యాడ్ ఇవ్వడానికి పనికొస్తుంది కదా మనకి. ఒక ఫోటో తీసుకోండి అమ్మా. ఫోటోగ్రాఫర్ భాష ఒక ఫోటో తీయమ్మా. స్మైల్. కళ్ళు మూసే స్మైల్ చేయాలి నాయనా. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు ఫోర్ హెడ్ మీద నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ అలాగే చెంపల మీద, ఈ చెంప, అలా పారిపోయాడు సుమా. ఏం కలిపే దాంట్లో? నేను 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అయ్యో, ఏంటి సుమా అలా చెప్పకూడదు బయటికి. ఏం వేయలేదు అని చెప్పాలి. షిట్, ప్రయోగం వేస్ట్ అయినట్టుంది. ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో తప్పేం లేదు. నిజంగానే చాలా మంటగా ఉంది. మా గట్టిగా అరవకు. నా చెయ్యి ఈ రకంగా మంటగా ఉండుంటే పాపం వాడి మొహం మండ ఏమైందో ఏమిటో. ఇప్పటికే నా మీద 114 కేసులు ఉన్నాయి. ఇది ఇంకోటి 115. ఇదొకటి. ఓకే, నెక్స్ట్ రౌండ్ మొదలెడదాం. ప్రశ్నకు వేళాయరా. సో ఫస్ట్ వచ్చే క్లయింట్ ఎవరు? నంబర్ 2 కృష్ణవేణి గారు. సిట్ డౌన్. భయం వేస్తున్నా ఏంటి? మొన్న మా పక్కింటి ఆవిడకి మేకప్ చేసింది మీరే కదా. మీ పక్కిల్లు అంటే సుబ్బలక్ష్మి, మన పెళ్ళయింది. అవునవును, మీరే. ఏమైంది? ఆవిడ స్కిన్ మొత్తం చూసారు ఎలాగయిందో? అందంగా అయింది. ఏమైందంగా అయింది? మొత్తం నల్లగా అయింది. వాళ్ళ ఆయన విడాకులు ఇస్తానని చెప్తున్నానంట. ఇలా జరిగినప్పుడంతా నేను కన్సల్టెన్సీ కింద వేరే లాయర్ని కూడా పెట్టుకున్నాను. వాళ్ళు విడాకులు ఫ్రీగా ఇప్పించేస్తారు. కూర్చోండి. నా మీద ప్రయోగం అయ్యారు కదా ఇప్పుడు. చిచ్చలేదు. కూర్చోండి. భయపడుతున్నారేంటి మీరు? రిలాక్స్ అవ్వండి. చూసిన తర్వాత నాకు భయం వేస్తుంది. 2 కీర దోసకాయలు కళ్ళ మీద పెట్టుకోండి, చల్లగా ఉంటుంది. సమాధానాలు కూడా చల్లగా చెప్పండి. మీ ఫస్ట్ క్వశ్చన్ అండి. శౌర్యం సినిమాలో ఏ హీరోయిన్ తల్లి ఫేస్ ప్యాక్ వేసుకుంది? ఆప్షన్స్: ఏ అనుష్క, పి త్రిష. అనుష్క కరెక్ట్. మీకు 3 పాయింట్లు. పెట్టుకోండి. ఏంటి మీరు మరి నువ్వు మొహమాట పడుతున్నారు? చెప్పండి, ఎవరి దగ్గర పాయింట్లు తీసుకోమంటారు? రవళి. ఏంటి చూడకుండా కూడా చెప్పగలుగుతున్నారా? రవళి ఎంత? 2 పాయింట్స్. నాజ్ 1. రెండో ప్రశ్న.
ప్రపంచంలో మొదటి బ్యూటీ పార్లర్ ఏ దేశంలో ప్రారంభమయ్యింది? ఆప్షన్స్. ఏ స్పెయిన్, బి రష్యా. స్పెయిన్. అబూ అల్ హసన్ అలీ అనే వ్యక్తి స్పెయిన్లోని కార్డోబా అనే నగరంలో 9వ శతాబ్దంలో బ్యూటీ పార్లర్ కమ్ కాస్మెటాలజీ స్కూల్ ని మొదటిసారిగా ఓపెన్ చేశాడు. అతన్ని అందరూ జిర్యాబ్ అని పిలిచేవారట. ఆయన అలా పెట్టి ఈరోజు ఇంతమందికి ఉపాధి కలిగిస్తున్నారు. తీసుకోండి 3. యామిని 1, రవళి 1, నాజ్ 1. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటది? నువ్వు టోల్ ఫ్రీ నంబర్ చెప్తున్నావు కదా, 1400 ప్లస్. అలా నువ్వు ఒక్కదాన్ని అన్ని దుక్కులకి వెళ్ళడం కష్టం కదా. నేను బ్యూటిషియనే కదా, నాజ్ గారు కూడా బ్యూటిషియనే. మనం అందరం కలిపి ఏదైనా కొత్తగా ప్రయోగం చేద్దామా? హాత్ మిలావో. అలా కాదు, హైఫై ఇప్పుడు కొత్తగా ఇచ్చుకోవాలి. ఇది ఇలా ఇవ్వండి. అలా కాదు, ఇలా. ఓకే, మళ్ళీ ఫైవ్. నీ ఫస్ట్ క్వశ్చన్. రాముడు, కృష్ణుడు, శివుడులలో ఎవరిని ఇక్ష్వాకులు అంటారు? శివుడు. తప్పు సమాధానం. ఇక్ష్వాక కుల తిలక పలకవే. పోయింది. రాముడిని అంటారు ఇక్ష్వాకులు అంటే వాళ్ళ వంశస్థుల్ని. ఇక్ష్వాకుల రాజ్య చిహ్నం ఏది? ఆప్షన్స్. ఏ ఏనుగు, బి సింహం. ఏనుగు. తప్పు సమాధానం. సింహం. నువ్వు శ్రీరాముడు ఉండే సినిమాలు చూడు, ఎప్పుడైనా సరే సింహ బొమ్మలు ఉంటాయి. 4. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే. డాల్ఫిన్, ఎలుగుబంటి, సీల్లలో అందంగా కనిపించేది ఏది? ఆప్షన్. ఏ డాల్ఫిన్, బి సీల్. డాల్ఫిన్. తీసుకో. యామిని 1, కృష్ణవేణి 2. బాదాం, జీడిపప్పు, కిస్మిస్లలో దేనిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది? ఏ బాదాం, బి కిస్మిస్. బాదం. అవును, బాదాం తింటే మంచిది, స్కిన్ బాగా గ్లో అవుతుంది. రోజుకి 3-4 నానబెట్టుకొని తినండి. నేనైతే దాంతో కూడా ఫేస్ ప్యాక్లు చేస్తాను అనుకో. నీకు 3 తీసుకో. రవళి 3. 6. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా. బొమ్మరిల్లు సినిమాలో బ్యూటీషియన్ ఎవరు? పింకీ. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకోండి. కృష్ణవేణి 3, రవళి 3. మనిషి అందంగా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే శరీరం లోపలి భాగంలో అన్ని భాగాలకి ఏది బాగా ప్రసరించాలి? ఆప్షన్స్. ఏ రక్తం, బి నీళ్లు. రక్తం. బ్లడ్ సర్క్యులేషన్ బాగున్నప్పుడే మన బాడీ అంతా కూడాను బాగుంటుంది, ఫేస్ బాగా గ్లో అవుతుంది. అలా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవడం కోసమే మనం ఫేషియల్స్ అది చేసుకుంటూ ఉంటాం. జ్యోతి 3. 1. లాలు దర్వాజా కాడి నా ముద్దుల రాంబాయి లాలు కోట లబ్బరు బొమ్మ నా ముద్దుల రాంబాయి. బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు? ఆప్షన్స్. ఏ సౌందర్యశాల, బి రక్షణశాల. సౌందర్యశాల. కానీ మనం అంతా ఆంగ్ల పదాలు ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి ఎవ్వరికి సౌందర్యశాల తెలియకుండా పోయింది. కృష్ణవేణి 1, నాజ్ 1, రవళి 1. ధాన్యపు పొరలలో ఉండే విటమిన్ ఏది? ఆప్షన్స్. విటమిన్ B1, విటమిన్ సి. విటమిన్ B1. అవును, ధాన్యపు పై పొరల్లో విటమిన్ B1 ఉంటుందంట. అది బోలెడంత ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తృణధాన్యాలు ఎక్కువగా మనం తినాలి. అవును. 3 పాయింట్లు. నాజ్ 2, కృష్ణవేణి 1. నెంబర్ 3. సుమా, నీ దగ్గర ఏమేమి ఫేషియల్స్ ఉన్నాయి? అంటే నేను రేట్లు చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఫ్రూట్ ఫేషియల్ అయితే మీకు 1500 రూపాయలు అవుతాయి. వెజిటేబుల్ ఫేషియల్ అయితే మీకు 2000 రూపాయలు. గోల్డ్ ఫేషియల్ అయితే 7000. సిల్వర్ ఫేషియల్ అయితే 8000. బొగ్గు ఫేషియల్ అయితే 12000. వాటర్ ఫేషియల్ అయితే 1000 రూపాయలు. వాటర్ ఫేషియల్ చేసి. ఓకే రండి. పట్టుకోండి.
వాటర్ ఫేషియల్ అయిపోయింది. వాటర్ ఫేషియల్ అంటే ఏంటి అనుకుంటున్నారు? వాటర్ తో మొహం కడుక్కోవడం. అయ్యో అమ్మా 1000 రూపీస్ అమ్మా. అబ్బా ఇవాళ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ఈ మాత్రమైనా గిట్టుబాటు అయింది. ఇప్పటికి ఇలాంటి 10 వాటర్ ఫేషియల్ చేశా, నువ్వు 11వ దానివి. యామిని రండి. నన్నేం చేయొద్దు సుమా, నన్నేం చేయొద్దు. మరీ భయపడుతున్నారు, కూర్చోండి. ఏం జరిగిందని ఇప్పుడు? మీరు ఏమైనా ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్నారా? నాకేం వద్దు సుమా. ప్లీజ్ మొహమాట పడద్దు, చెప్పండి. వద్దు వద్దు. Come on, ask me, I say. వద్దు సుమా వద్దు. మహాభారతంలో అందరికంటే అందమైనది కృష్ణ సుందరి అనిపించుకున్న వారు ఎవరు? ఆప్షన్స్: ఏ సుభద్ర, బి ద్రౌపది. ద్రౌపది. ఇక కృష్ణ సుందరి అని ఎందుకన్నారు అంటే నలుపుని కృష్ణ అంటారు, అందుకని కృష్ణ సుందరి అన్నారు. కృష్ణుడు నలుపే, ద్రౌపది నలుపే. తీసుకోండి. కృష్ణవేణి 1, నాస్ 2. రామాయణంలో లక్ష్మణుడి చేతిలో పరాభవానికి గురై అందవిహీనంగా తయారైంది ఎవరు? ఆప్షన్స్: ఏ శూర్పణఖ, బి త్రిజట. శూర్పణఖ. తీసుకోండి 3. రవలి 1, జ్యోతి 1, శ్రావణి 1. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఫార్మాట్లో మన నెక్స్ట్ రౌండ్ మొదలెడదాం. బోలో చిత్రం బోలో. సరే, మొదటి చిత్రం చూసే ముందు డాన్స్ చూద్దాం. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి, ఓ వీణాకుమారి, నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. నా పేరు పెడతా మధుబాల. నైస్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు చిత్రాల రౌండ్ మొదలెడదాము. మొదటి చిత్రం చూడండి. శ్రావణి, అనుష్క. శ్రావణి -6. నెక్స్ట్ చిత్రం. నాజ్, రాజేంద్ర ప్రసాద్. ఆ ఫ్రంట్ లో బ్రౌన్ కలర్ వేసింది మనమే, ఆ ఐడియా నాదే. నీకు 6. నెక్స్ట్ చిత్రం. నాజ్, ఉర్మిళ. చూద్దాం. మీకు 6. నెక్స్ట్ చిత్రం. రవళి, సుమన్. రవళి 6. నెక్స్ట్ చిత్రం. యామిని, రమ్యకృష్ణ. అమ్మాయి దివ్య భారతి -6. నెక్స్ట్ చిత్రం. నాజ్, సూర్య. చూద్దాం. మీకు 6. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
స్టార్ మహిళా బ్యూటీషియన్ స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. లాస్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు, తర్వాత ఏమో ఇక్కడికి వచ్చి ఇది ఆడతారా, మంచినీళ్ళు తాగుతారా. ఇది అయ్యాక ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ బొట్టు బిళ్ళలు పెట్టాము, ఇందులోంచి ఒకటి తీసుకోండి. ఇది తీసుకొని పరిగెత్తద్దు, బొట్టు బిళ్ళ తీసుకోవాలి. ఇలా పెట్టండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక బొక్కే ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళీ రండి, ఇంకొక బొట్టు, ఉండమ్మ బొట్టు పెడతా, ఉండమ్మ బొక్కే కూడా ఇస్తా. ఇది ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక బొట్టు, ఒక బొక్కే, ఒక బొట్టు, ఒక బొక్కే. ఇంకా ఒకవేళ టైం ఉంటే బొక్కే తీసుకొచ్చి పెట్టేయండి. అలా అందరి బొక్కేలు పెట్టేసి మళ్ళీ టైం ఉన్నట్టయితే మళ్ళీ బొట్టు పెట్టండి, బొక్కే ఇవ్వండి, బొట్టు పెట్టండి, బొక్కే ఇవ్వండి. అది ఆట. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time I don't care. ఈ 5గురికి నువ్వు 5 బొట్లు పెట్టావు అండ్ అలాగే 5 బొకేలు ఇచ్చావు. ఒక బొకే వెనక్కి కూడా ఇచ్చేసావు. సో 10 11 పాయింట్లు ఇక్కడే వచ్చాయి. 11 12 13 14 84 పాయింట్లు వచ్చాయి నీకు. అండ్ హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time I don't care. నువ్వు పెట్టిన బొట్టు బిళ్ళల్లో యామినికి నిలబడలేదు, వెంటనే పడిపోయింది అది. సో ఆ బొట్టు బిళ్ళ నాట్ కౌంటెడ్. అండ్ ఇటువైపు ఏమో ఇంకా బొట్టు బిళ్ళ కానీ బొక్కే కానీ రాలేదు. 1 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్స్. అండ్ డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time I don't care.
ఏంటి మీరు బొట్టు పెట్టిన తర్వాత డౌట్ గా వెయిట్ చేస్తున్నారు, బొకే ఇవ్వాలా వద్దానా? ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 54 హండీ సెట్. ఈ టార్గెట్ 14. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky ఆ బొట్లో అలా పీకడానికి అంత టైం తీసుకున్నారేంటి? పేపర్ దాని నుంచి రావడం లేదు. అయ్యయ్యో, సరే ఇక్కడ వరకే, అంటే 6 + 3 9 54. వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 11. అబ్బా 66. రోటీ మేకర్. 14 6లు గనక వేయగలిగినట్టయితే నువ్వు విన్ను, లేదంటే నాజ్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! 48. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఇవాళ మన బ్యూటీషియన్, మన స్టార్ మహిళ నాజు. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థిమ్తనక డాన్స్ ఆయో
నాజ్ గారు ఇవాళ విన్నర్ గా రెఫ్రిజిరేటర్ గెలుచుకుంటున్నారు. అలాగే బ్యూటీషియన్ గా నేను ఆవిడకి ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. నా ఫేస్ ప్యాక్, స్పెషల్ ప్యాక్ ఇదిగోండి మీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఐటమ్ నాదే. దీనికంటే ఇంపార్టెన్స్ అమ్మా అది నాకు. అబ్బా చాలా సంతోషం అండి. ఈ ఆదరాభిమానాలు ఎప్పుడు ఉండాలి. అంతే మనం ఉంటాను. మరి ఫేషియల్ ఏమైనా కావాలంటే పార్లర్కి రండి.